86 ఏళ్ల ప్రాయంలో ఊతం లేకుండా నడవటమే కష్టం. సొంతంగా అన్ని పనులు చేసుకోవడం గగనం. అలాంటిది అనకాపల్లి జిల్లాకు చెందిన లక్ష్మి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటూ ఏకంగా జాతీయ క్రీడల్లో పతకాలు సాధిస్తున్నారు. అయిన వాళ్ళు వద్దంటున్నా క్రీడలపై మక్కువను కొనసాగిస్తున్నారు. వ్యక్తిగతంగా సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి అందరితో ఔరా అనిపించుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అంకుపాలెనికి చెందిన ఈమె పేరు లక్ష్మి. క్రీడలపై ఆసక్తితో 30 ఏళ్లుగా వెటరన్ క్రీడాకారిణిగా రాణిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 31, ఫిబ్రవరి 1-2 తేదీల్లో కేరళలో జరిగిన 6వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని 2 బంగారు, 1 రజత పతకం సాధించారు. క్రీడల్లో పాల్గొనే ముందు రోజు తన కుమారుడిని ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేర్చారనే వార్త తెలిసి లక్ష్మి ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ సహచరుల ప్రోత్సాహంతో పోటీల్లో పాల్గొని పతకాలు సాధించినట్లు లక్ష్మి తెలిపారు. జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్లో జావెలిన్ త్రో, డిస్క్ త్రోలలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు, షాట్ పుట్లో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం గెలిచినట్లు లక్ష్మి వివరించారు. కేరళ 30వ తారీఖు చేరాము. 31 రాత్రి నాకు కబురు వచ్చింది. ఏంటి మా అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చిందని. ఏం చేయాలో అర్థం కాక అందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారు పంపించడానికి. కన్న ప్రేమ ఒక పక్క లాగుతుంటే ఒక పక్క ఇంత దూరం వచ్చాం ఆటలని ఏటన 2 రకాల పాటలు నన్ను కృంగదీసి 31వ తారీఖు నేను ఆడిన ఆటకి షార్ట్ పుట్ ఆడలేకపోయాను. ఆడలేక గోల్డ్ మెడల్ రావాల్సింది సిల్వర్ మెడల్ వచ్చింది. దాంతో మర్నాడు కూడా నేను ఆటకి ఫస్ట్ ఆట డిస్కస్ త్రో ఆడాను, తర్వాత జావలింగ్ ఆడాను. రెండు రోజులు అయిపోయాయి 3వ తారీఖున. లక్ష్మికి 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. అయినప్పటికీ స్వతంత్రంగా బతకాలనే ఉద్దేశంతో గ్రామంలోనే ఒంటరిగా జీవిస్తున్నారు. ఎవరు అధైర్యపరిచినా చివరి వరకు క్రీడలు ఆడటం కొనసాగిస్తానని చెబుతున్నారు ఈ బామ్మ. మా వాళ్ళందరూ మాని ఇంకెందుకంటున్నారు. నా విషయం ఎవరు పట్టించుకోకండి, నాకు ఇష్టం ఇంకెవరికి చెప్పకుండా వెళ్ళిపోతాను సార్ అన్నాను. అది నాకెవరు ఏం సలహా ఇవ్వద్దు, నేను ఒంటిగా ఉన్నాను, నాకు ఇష్టం ఉందా నేను వెళ్ళిపోతానండి, నేనంటే మానేస్తాను, అంతేకాని సలహా ఇవ్వద్దు అన్నాను ఎవరిని కూడా. సొంత ఖర్చులతోనే క్రీడా పోటీల్లో పాల్గొంటున్నట్లు లక్ష్మి తెలిపారు. ప్రభుత్వం కొంత ఆర్థిక సహకారం అందిస్తే ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతున్నారు.